అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా చూస్తారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు చనువు ఇవ్వడం మన ఆత్మాభిమానానికి హానికరం. నేను కరెక్ట్ అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. స్త్రీ మనస్తత్వం ఎటువంటిదంటే కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. స్నేహితుడంటే ఎవరో తెలుసా? మన తోడ పుట్టని అన్న, తాలి కట్టని భార్య, జన్మనివ్వని తండ్రి, కడుపున పుట్టని కొడుకు. మనతో ఏ బంధము లేకున్నా అన్ని బంధాలు తానైన మన కుటుంబ సభ్యుడు. జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవ్వరూ పంచలేరు. భార్య పడే కష్టం ఎవరూ పడలేరు. ఏదీ ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. కొంతమందితో సంబంధాలను కొనసాగించటానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు చెవిటిగా, మరికొన్నిసార్లు మూగగా ఉండవలసి వస్తుంది. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు, కాసేపు నీతో మాట్లాడతా అనే బంధం నిజమైన బంధం. ఆడపిల్ల పుడితే తల్లి తనకు కూతురు పుట్టింది అనుకుంటుంది, కానీ తండ్రి మాత్రం తన కోసం వాళ్ళ అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటాడు. నీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల నీ శక్తి, సమయం వృధా అవుతాయి. వారి కోసం ఆలోచించొద్దు, ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అదే నిజం. మన జీవితంలో మరపురాని, మళ్ళీ తిరిగి రాని, తీయని, అందమైన, మర్చిపోలేని ఒకే ఒక గతం ఏంటో తెలుసా? అమ్మా నాన్నలతో కలిసి బతికిన రోజులు. కొన్ని కోట్లు ఇచ్చినా రమ్మంటే రాని రోజులవి. మగాడు లేకపోయినా స్త్రీ బతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం, మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కనుక. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. బాగా ఆలోచిస్తే ఒకటి అర్థమైంది, జీవితం మొత్తం 3 పూటల అన్నం కోసం మాత్రమే అని. నిజానికి నీడకు ఎంత తేడానో చూశారా? మాటలకు, చెప్పుడు మాటలకు ఇలాగే ఎంతో తేడా ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లలు ఉంటారు, కానీ పిల్లలు ఉన్నంతకాలం తల్లిదండ్రులు ఉండరు. అందుకే తల్లిదండ్రులు ఉన్నంతకాలం సంతోషంగా చూసుకోవడం పిల్లల బాధ్యత. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అదే నిజం. తెలివైన వాళ్ళకి స్నేహితులు సహజంగా తక్కువే ఉంటారు. కారణం, వారి ఎంపికలో పొరపాట్లు ఉండవు. స్త్రీ మనస్తత్వం ఎటువంటిదంటే కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. స్నేహితుడంటే ఎవరో తెలుసా? మన తోడ పుట్టని అన్న, తాలి కట్టని భార్య, జన్మనివ్వని తండ్రి, కడుపున పుట్టని కొడుకు. మనతో ఏ బంధము లేకున్నా అన్ని బంధాలు తానైన మన కుటుంబ సభ్యుడు. నోరు జారి ఏదో కోపంలో అనేశాను అంటారు, కానీ అదే నిజమైన మనసులోని మాట.